హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ నవీ వ్లాగ్స్. ఈ రోజైతే మా ఫ్రెండ్ మా ఇంటికి వస్తుంది అనమాట. ఈరోజు మొత్తం మా ఫ్రెండ్తో నేను ఎలా ఉంటా అన్నది, మేమిద్దరం ఏం చేస్తామన్నది మొత్తం ఈ వీడియోలో తీస్తున్నాను. ప్రజెంట్ అయితే నేను రెడీ అయ్యింది బయటకు వెళ్ళడం కోసం. చిన్న పని ఉంది, బయటకు వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళొచ్చాక మా ఫ్రెండ్ వచ్చిన కాంచి మళ్ళీ చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఇక్కడైతే చెప్పాను కదా చిన్న పని ఉంది బయటకు వెళ్ళేదని, సో దానికోసం వెళ్ళామన్నమాట. ఆ పని ఒక హాఫ్ అన్ అవర్లో పూర్తయిపోయింది. తర్వాత దారిలో వస్తా మా ఫ్రెండ్ వాళ్ళ పాప కోసం ఏమైనా తీసుకుందాం అనుకున్నాం అనమాట. సో అందుకని బేకరీకి వెళ్ళాము, దగ్గరలో ఉన్న బేకరీకి. నేనైతే పాప కోసం 2 కేక్ పీసెస్ ఒక చాక్లెట్ లాంటిది తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే నాకు ఈ బొమ్మది అయితే బాగా నచ్చింది, కాకపోతే అది ఏంటన్నది అర్థం కాలేదు, చాక్లెటా లేకపోతే దేంతో చేశారన్నది. సో ఇది జెల్ టైప్ ఇది తీసుకున్నాను అనమాట. ఇది కూడా బాగుందిగా, లాలీపాప్ లాగా తింటుందని. అదే ఇప్పుడు నేను తీసుకున్న కేక్ పీసెస్ అయితే ప్యాక్ చేస్తున్నారనమాట. తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాం మేము. తర్వాత మళ్ళీ ఏంటి ఫ్రెండ్ వచ్చిద్ది అండి, ఇంతసేపు బయటే ఉంది అనుకుంటున్నారేమో. మా ఫ్రెండ్ కానీ పొద్దున్న వస్తా అందనుకోండి, ఖచ్చితంగా మధ్యాహ్నానికే వచ్చిద్ది. మధ్యాహ్నం వస్తా అని చెప్పింది అనుకో, ఖచ్చితంగా సాయంత్రమే వచ్చిద్దండి. అది నాకు బాగా తెలుసు. సో ఏం కాదనిపించింది నాకైతే. అనుకున్నట్టు నేను వెళ్ళేటప్పటికైతే ఇంటికి రాలేదు. నేను వెళ్ళిన చాలాసేపటికైతే ఇంటికి వచ్చింది అనుకోండి. ఇక్కడైతే నేను ఇంటికి వచ్చేసాను అనమాట. నేను ఇంటికి వచ్చిన చాలా సేపటికి మా ఫ్రెండ్ వచ్చింది అనుకోండి. తినే మా ఫ్రెండ్ పేరైతే శ్రీకన్య, వాళ్ళ పాప అనమాట. ఇక్కడైతే మా ఫ్రెండ్ మీకు హాయ్ చెప్తుంది అనమాట. వాళ్ళ పాప కూడా చెప్తుంది, చూడండి భలే ఉంది కదా, క్యూట్గా. చాలా బాగా యాక్టివ్గా ఉంటుంది, ఎప్పుడు బాగా ఆడుకుంటుంది అనమాట. తినైతే మోర్ దెన్ ఫ్రెండ్ అనుకోండి, లైక్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినా వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినా మ్యాక్సిమం ఇద్దరం ఎవరైనా సరే అటెండ్ అవుతాం ఖచ్చితంగా. ఎప్పుడో అస్సలు కుదరకపోతే తప్ప. మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అయితే దగ్గర స్టార్ట్ అయ్యి 6 years అయిపోతుంది. అయినా రోజు చాట్ చేసుకుంటాం, ఖచ్చితంగా చాట్ చేయకుండా అయితే ఒక్కరోజు కూడా ఉండం. మినిమం 2 daysకి ఒకసారి అయితే కాల్ చేసుకుంటాం. రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు అయితే ఖచ్చితంగా అయితే కలుసుకుంటామండి. అంటే మా ఇద్దరిది కూడా కొంచెం హైదరాబాదే, అలాగే హాఫ్ అన్ అవర్ దూరమే అనమాట జర్నీ. సో ఇద్దరం ఎప్పుడైనా కలవాలనుకున్నప్పుడు ఈవినింగ్ టైం ఎప్పుడైనా ఎక్కడికైనా ప్లాన్ చేసుకొని కలుసుకుంటుంటాం అనమాట. మీ లైఫ్లో కూడా ఎవరో ఒకరు ఖచ్చితంగా బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఉంటారు కదా, వాళ్ళు పేరేంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా బెస్ట్ ఫ్రెండ్ అయితే తినే అనమాట, పేరైతే శ్రీకన్య, చెప్పాను కదా స్టార్టింగ్లోనే. మేము అన్నిటికీ కలుసుకుంటాం మ్యాక్సిమం. తను నాకు ఇష్టమైన పులిహోర తీసుకొచ్చింది అనమాట, మామిడికాయ పులిహోర. తన వంటలు అయితే బాగా చేసిద్ది, నాకైతే బాగా నచ్చింది. ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి తీసుకొచ్చిద్ది. నేను ఒక్కదాన్నే తినేస్తున్నాను, తనకు పెట్టట్లేదు అనుకుంటున్నారేమో. తన టైమింగ్సే డిఫరెంట్ అండి. తను లంచ్ అయితే 3కి అలా చేసిద్ది అనమాట. సో అందుకనే తర్వాత చేసింది, నేనైతే అది వీడియో రికార్డ్ చేయలేదు. ఇక్కడైతే బుడ్డది ఇప్పుడే పనుకొని లేసింది. సో దాంతో ఆడుతున్నా అనమాట. వీళ్ళు ఎంతమంది పిల్లలంటే బాగా ఇష్టం, నాకైతే భలే ఇష్టం వాళ్ళతో ఆడుకోవడం అంటే. అందులో ఇది మరీను తను భలే మాట్లాడిద్ది, నాకు ఆ మాటలు బాగా నచ్చుతాయి. అందులో అంటే కొన్ని అక్షరాలు కరెక్ట్గా పలకదనమాట, అంటే తొందరగా రాదు పలకడానికి. సో అవన్నీ భలే కామెడీగా అనిపిస్తాయి. తను ఆ మాటలు పలికించాలని ఆడుతూ ఉంటాను అనమాట. ఇప్పుడు రికార్డ్ చేశాను తను మాట్లాడేవన్నీ, బట్ కాకపోతే మా ఫ్రెండ్ వెనక ఫోన్ మాట్లాడడం వల్ల అదంతా రికార్డ్ అవుతుంది. సో అందుకని నేను అదంతా పెట్టలేదనమాట, లేకపోతే తను మాట్లాడి మీకు కూడా వినిపించేదాన్ని. మళ్ళీ వచ్చి కలిసినప్పుడు ఖచ్చితంగా అయితే వీడియో తీసి మాటలైతే మీకు ఖచ్చితంగా వినిపిస్తాను. అందులో కొన్ని మాటలు తనే ఫేమస్ అనుకోండి. ఎట్లా అంటే గుద్దుతా అన్న దాంట్లో తా పలకదు, చాలా టైం తీసుకొని మాట్లాడిద్ది. అదైతే ఇక్కడ అదే చెప్పిస్తున్నాను అనమాట. కాకపోతే కుదరలేదు ఈసారి పెట్టడం, బట్ నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా పెడతాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారన్నది అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మా ఫ్రెండ్ని కలిసినప్పుడు అయితే పక్కన ఏది జరిగినా పట్టించుకోను, ఇద్దరం చాలాసేపు ముచ్చట్లో మునిగిపోతాం. అదేంటో మరి ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. మళ్ళీ అయినా కానీ కలిసినప్పుడు మాత్రం ఎక్కలేని టాపిక్స్ అన్నీ వస్తాయి మా ఇద్దరి మధ్యన. ఈ వీడియో అయితే మరీ రీసెంట్ వీడియో అయితే కాదండి, దగ్గరికి ఇది కూడా 1 month అవుతుంది. మా మమ్మీ వాళ్ళు రావడానికి ముందుదనమాట. ఆ తర్వాత మళ్ళీ మా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మీరు మాల్లో కలిసినప్పుడు మా ఫ్రెండ్ కూడా చూశారు కదా, అక్కడికైతే మా మమ్మీ వాళ్ళని కలవడానికి వచ్చింది. ముందే చెప్పాను కదా మా ఫ్రెండ్ లైక్
ఫ్యామిలీ అని మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు. తను ఫస్ట్ నుంచి మేమిద్దరం ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసిన కాంచి కూడా ఎప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తను మా ఇంటికి రావడం అలా జరుగుతూనే ఉంది. సో అలా కంటిన్యూ అవుతా వచ్చిందనమాట మా ఫ్రెండ్షిప్. తన మ్యారేజ్ అయ్యాక కొంచెం తక్కువైంది అనుకోండి కలుసుకోవడం, ఎందుకంటే తన హైదరాబాదు, మాదైతే మా ఊరు చెప్పాను కదా ఇక్కడ నుంచి చాలా లాంగ్ అని. కానీ ఇంతకుముందు వాళ్ళ ఊరు మా ఊరు అయితే 3 hours జర్నీ. ఎప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా వెళ్ళి కలుసుకునే వాళ్ళం. బట్ నేను మ్యారేజ్ అయ్యాక హైదరాబాద్ వచ్చాకైతే ఇక మేమైతే చాలాసార్లే కలుసుకున్నాం. కాకపోతే ఒక్కసారి నేను వీడియో తీశాను. ఇక్కడైతే ఈవినింగ్ అయింది. బుడ్డదానికి ఆకలేస్తుందంటే మా ఫ్రెండ్ అన్నం తినిపిస్తుంది అనమాట. పిల్లలు ఎవరు ఒక దగ్గర కూర్చొని కుదురుగా అయితే తినరు కదా, సో తిను అంతే. ఒక ముద్ద తినాలంటే మినిమం ఒక అరగంట ఉరికిద్ది. ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చారనమాట, అందుకే అనమాట బయటకు వెళ్తుంది. వాళ్ళ నాన్న చూసి సంతోషం చూసారా. నేను మా ఫ్రెండ్ మ్యారేజ్ అయ్యాక కూడా ఇంత చక్కగా మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నామంటే ఖచ్చితంగా మా హస్బెండ్ అని వాళ్ళ హస్బెండ్ అని చెప్పాలి రీజన్ అయితే. ఎందుకంటే ఏ రోజు మేము కలుసుకుంటామన్నా ఎప్పుడు వద్దని చెప్పరు. అందుకే మేము మా ఫ్రెండ్షిప్ అయితే మంచిగా కంటిన్యూ చేయగలుగుతున్నాం. ఎప్పుడన్నా కలుసుకోవాలనుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా కలుసుకుంటాం అనమాట. ఇక్కడైతే మేము అందరం కలిసి భోజనం చేస్తున్నాం అనమాట. భోజనం ఆ రోజైతే పప్పు అప్పడాలు. సో తర్వాత అయితే మా ఫ్రెండ్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట. ఇక్కడైతే టైం అప్పటికి 9 అవుతుంది. చూసారా, ఈ బుడ్డది నాకు బాగా చెప్తుంది, ఫ్లయింగ్ కిస్ ఇచ్చి మీకు కూడా అందరికీ. అలా అని మేము ఎప్పుడు ఇంటి దగ్గరే కలుసుకుంటామని ఏం కాదండి. మేమిద్దరం ఏదైనా ప్లేస్ అనుకొని వాళ్ళకి చెప్తామన్నమాట, ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నామని. లైక్ ఎలా అంటే ఎప్పుడైనా రెస్టారెంట్కి కానీ అట్లా ప్లేసెస్ ఏదైనా ప్లేస్ కానీ అనుకున్నప్పుడు మేము అక్కడికి వెళ్ళి కలుసుకుంటాం. అంటే ఒక్కళ్ళే వెళ్ళి ఎంజాయ్ చేయడం కంటే ఇట్లా ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది కదా. మమ్మల్ని ఎప్పుడు ఏది వద్దు అని చెప్పలేదు మా హస్బెండ్స్ అయితే. అందుకైతే వీళ్ళు ఖచ్చితంగా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. ఫుల్గా సపోర్ట్ చేస్తారు మాకు ఎప్పుడు. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.